నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. చిరంజీవి గారికి ఎట్టకేలకు వారసుడైతే వచ్చేసాడు. వాస్తవానికి గతంలో ఈ ఒక్క పాయింట్ మీదనే చాలా వరకు ట్రోల్స్ కూడా చేశారు. చాలామంది చాలా రకాల మాటలు మాట్లాడారు. ఏ ఆడపిల్ల వారసురాలు కాదా అన్నట్టు కొంత దాన్ని కూడా వక్రీకరించి కొంత వైసీపీ పార్టీల్లో చాలా రకాల మాటలు మాట్లాడారు. కానీ మొత్తానికి చిరంజీవి గల నెరవేరిందని చెప్పి అనుకోవాలి. సో ఈ మూమెంట్ గురించి మీరు ఏం చెప్తారు? అంటే మెగా ఫ్యామిలీలో పుత్రోత్సాహం అని చెప్పాలండి. చిరంజీవి గారి కుటుంబంలో చిరంజీవి గారి కెరీర్ పరంగా చూసుకున్నా కానీ 2026 సంవత్సరం అనేది 2 శుభవార్తలను మోసుకొచ్చింది. ఒకటి ఏంటంటే మనశంకర వరప్రసాద్ ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ కింద నిలవడం అనేది, అది చిరంజీవి గారికి దాదాపు 50% ఆనందాన్ని ఇచ్చిందని చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ రేంజ్ హిట్ అనేది ఈ మధ్యకాలం లేదు. ఆయన సినిమాల పరంగా కూడా అదే పెద్ద హిట్ అవుతుంది. ఇక రెండోది, గతంలో ఆయన ఒక ఈవెంట్లో కార్యక్రమం పాల్గొన్నప్పుడు మా ఇంట్లో అందరూ ఆడపిల్లలే, లేడీస్ హాస్టల్ లాగా ఉందనే మాటని దాని మీద రకరకాలుగా ట్రోల్స్ వచ్చినాయి. మరి వాటికి సమాధానంగా ఖచ్చితంగా ఈ మాఘ పౌర్ణమికి మరి వాళ్ళ ఇంట్లో కమలాలు జన్మించడం కానీ, ఒక బిడ్డ మగ బిడ్డ ఆడపిల్ల ఇద్దరు కమలాలుగా పుట్టడం అనేది పెద్దగా చాలా ముందే వార్తలు అందరికీ తెలిసిపోయింది. అపోలో హాస్పిటల్ దగ్గర ఆ రోజు 31 తారీఖు నైట్ అసలు ఎంతమంది వచ్చారంటే అసలు ఎలా తెలిసి వీళ్ళందరికీ, మీడియా వాళ్ళు అందరూ కలిపి మొత్తం అసలు హాస్పిటల్ ఆవరణంతా నిండిపోయినట్టుగా అయిపోయింది. ఎట్టకి అందరికీ ముందే వార్తలు వచ్చినాయిగా, మగవాడు పుట్టబోతున్నాడు రామ్ చరణ్కి అనేది. ఇప్పుడు దాకా క్లింకార అనుకుంటున్నారు కానీ ఆ లోటు భర్తీ అవుతుందని మన బాలకృష్ణ గారి ప్రోగ్రాం ఉంది నాన్ స్టాపుల్లో కూడా రామ్ చరణ్తో జరిగినప్పుడు కూడా వాళ్ళ అమ్మగారిను అంజనాదేవి గారును చురేఖ గారు మాట్లాడినప్పుడు కూడా వారసుడు కావాలి అనే మాట అక్కడ కూడా వచ్చింది. మరి ఒక విధంగా చెప్పాలంటే మెగా ఆనందం అని చెప్పాల్సి వస్తుంది. ఆ ఫ్యామిలీలోకి ఒక మగబిడ్డ రావడం అనేది ఒక మెగా ఆనందమే. అయితే గతంలో చూసుకుంటే ఇప్పుడు మెగాస్టార్ గారి ఫ్యామిలీలో అందరూ ఆడపిల్లలే. ఇప్పుడు దాకా రామ్ చరణ్ గారికి క్లింకర్ కావచ్చు, వాళ్ళ కూతుర్లకు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆడపిల్లలే. గతంలో ఒక మాట ఆయన అంటూ ఒక వారసుడు కావాలని చెప్పి నేను రామ్ని అడిగాను అని చెప్పేసి అన్నారు. మొత్తానికి మీరు అన్నట్టు 2026 అనేది చాలా శుభ సూచకంలా కనిపిస్తూ వస్తుంది. సో మొన్న మనశంకర వరప్రసాద్ హిట్ ఆల్ టైమ్ రికార్డు, ఇప్పుడు వచ్చేసి రామ్ చరణ్ గారు అనుకున్న కోరిక నెరవేర్చారు. సో ఇలాగా ఖచ్చితంగా రేపు రాబోతున్నటువంటి ఒక పెద్ద సినిమా కూడా మంచి అంచనాలతో రాబోతుంది. అది కూడా 2026 ఖాతాలో జమ కాబోతుందని తెలియదు. సో మొత్తానికి వారసుడు వచ్చాడు కాబట్టి మరో 25 ఏళ్ల తర్వాత మరో హీరో రాబోతున్నాడని చెప్పి అనుకోవచ్చు అంటారు మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి. 100%. ఎందుకంటే వాళ్ళ వారసత్వాన్ని కొనసాగించే వాళ్ళు ఎవరు అనుకునే ఇది ఎప్పుడు ఉంటుంది. రజనీకాంత్ గారిని తీసుకోండి, ఆడపిల్లలు అయిపోయారు. ఒకళ్ళు మగపిల్లలు అయి ఉంటే నా పలానా వారసుడు అని చెప్పుకోవడానికి ఉండేది. ఆ తర్వాత ధనుష్కిని వాళ్ళ అమ్మాయికి కలిపి ఒక వారసులు వచ్చారు, యాత్రాలింగా వాళ్ళు ఉన్నారు. కమల్ హాసన్ గారి విషయంలో కూడా అదే, ఆయనకి 2 ఆడపిల్లలు కావటం. మరి ఆ ప్రకారం చూసుకుంటే మరి అక్కడ కూడా ఆయన కూడా వారసుడిగా లేరు. అంటే పెద్ద హీరోలు అనుకున్న తమిళనాడులో కూడా వాళ్ళిద్దరికి లేకపోవడం కానీ, మరి ఇక్కడ మెగాస్టార్ పరంగా చూసుకుంటే ఇప్పుడు వెంకటేష్ గారి అబ్బాయి అర్జున్ రావడానికి కొంత టైం పడుతుంది. ఇప్పుడు రామానాయుడు గారికి ఆ ఫ్యామిలీలో ఎట్లాగో రానా లాంటి వాళ్ళు ఉన్నారు, అభిరామ్ కొంత వీక్ అయినా కానీ, నాగార్జున గారికి ఏమో నాగచైతన్య పేరు తెచ్చిపెట్టినా అఖిల్ ఇంకా లైమ్ లైట్లో రావాల్సిన అవసరం అయితే ఉంది. ఇలా నలుగురు, బాలకృష్ణ గారికి మోక్ష కింద ఎంట్రీ కూడా లేట్గా జరగబోతుంది. చిరంజీవి గారికి ఎట్లా రామ్ చరణ్ అనే వ్యక్తి మెగా పవర్ స్టార్గా పేరు తీసుకున్నాడు కాబట్టి చిరంజీవి గారు మెగాస్టారు, రామ్ చరణ్ మెగా పవర్ స్టారు. రేపు రాబోయే ఆ కుర్రాడు మరి జూనియర్ మెగాస్టార్ అనాలేమో ఆయనకి. మొత్తానికైతే ఒక విధంగా చెప్పాలంటే ఒక ఆనందకరమైన వాతావరణమే ఆ ఫ్యామిలీలో ఉందని చెప్పాల్సి వస్తుంది. వాస్తవానికి ఎవరికి లేని అరుదైనటువంటి ఒక ఘనత చిరంజీవి గారికి వచ్చిందా అని చెప్పేసి అనుకోలేము. ఇందాక మీరు అన్నట్టు అటు రజనీకాంత్ గారికి అవకాశం లేదు, కమల్ హాసన్ గారికి అవకాశం లేదు, అటు బిగ్ బి అమితాబ్ బచ్చన్ గారికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే అభిషేక్ బచ్చన్ తెచ్చుకోలేదు. ప్లస్ అది కాక ఆయనకు కూడా ఆడపిల్లలే, ఐశ్వర్య గారు కూడా ఆడపిల్లే కాబట్టి. సో మొత్తానికి నెక్స్ట్ తరానికి కూడా ఈ లెగసీని కంటిన్యూ చేయాలంటే చిరంజీవి గారికి ఒక్కరికే ఈ సాధ్యపడే అవకాశం ఇప్పుడు ఉందని చెప్పి అనుకోవాలంటారు. 100%. ఇప్పుడు పవర్ స్టార్ గారికి మరి కిరణ్ నందన్ రాబోతున్నాడు, ఇబ్బంది లేకుండా ఉంది ఆయన కూడా. కాబట్టి అలాగే నాగబాబు గారికి ఏమో వరుణ్ తేజ్ ఉన్నాడు. మరి వాళ్ళ సిస్టర్స్కి చూసుకుంటేనేమో మాధవి గారికి సంగతి మాకు తెలియదు కానీ జనరల్గా విజయదుర్గ గారికి సాయి దుర్గా తేజ్గా మార్చుకున్నాడు. సాయిధరం తేజ్, వైష్ణవ్ తేజ్, 2 మేనల్లు ఉన్నారు. ఇప్పుడు మెగా ఫ్యామిలీలో చాలామంది హీరోలు ఉన్నారు కానీ మరి 3వ తరంకి వచ్చేసరికి ఎవరు అనుకున్నప్పుడు మొన్నటిదాకా ఇట్లా చూడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఆ లోటు భర్తీ కావటం అనేది
ఖచ్చితంగా అది మెగా ఆనందంగానే చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఎప్పటి నుంచో నలుగుతున్న వార్త ఇది. ఇప్పుడు ఇది వార్త ఏది కాదు అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇది వార్తే అవుతుంది. ఇప్పుడు ఫ్యామిలీ ఎందుకంటే మొదటి నుంచి నలుగుతుంది కాబట్టి ఇది. పైగా అపోలో ఆసుపత్రి ప్రతాప్ రెడ్డి గారు కూడా మగపిల్లలు లేదు నాకు తెలిసి, ఆడపిల్లలే. అలా ఉపాసన గారు కూడా ఈ ఇంటి కోడలు అవటం కానీ, మరి ఆ కోడలు అయిన తర్వాత పిల్లలు మరి క్లేంకార పుట్టిన తర్వాత మరి మగపిల్లలు ఏరి అనుకున్నప్పుడు దానికి సమాధానంగా ఇన్నాళ్ళకి అది ఫలించడం కానీ ఇవన్నీ శుభచూసంగా చెప్పాల్సి వస్తుంది. సో మనం చూసుకుంటే క్లింకార వచ్చినప్పుడే అత్యంత గ్రాండ్గా జరిగినటువంటి ఒక వేడుకలు మనం చూసాం. ఇప్పుడు అసలైనటువంటి వారసులు వచ్చేసాడు. సో వారసులు వచ్చేసరికి మెగా ఇంట ఎలాంటి సంబరాలు జరగబోతున్నాయి, దాని అంచనాలు ఎలా ఉంటాయంటే ఏం చెప్తారు? సంక్రాంతి నుంచే సందడి స్టార్ట్ అయిందండి వీళ్ళకి. బహుశా నేను అనుకోవటం రామ్ చరణ్ చిన్నప్పుడు యాక్ట్ చేయలే బాలనటుడిగా. ఈసారి ఇప్పుడు శ్రీజ పాప అనుకుంటా ఈ మనశంకర ప్రసాద్లో పాట కూడా పాడిందని చెప్పి వార్తలు వచ్చినాయి. ఆడపిల్లలు నేను చిరంజీవి గారు అమ్మాయి ఏమో నిర్మాతగా వచ్చారు, శ్రీజ కూతురేమో సింగర్గా వచ్చారని చెప్తున్నారు. ఇప్పుడు ఈ 3వ తరంలోకి వచ్చేసరికి రామ్ చరణ్ గారు అబ్బాయి కూడా బాలనటుడిగా నుంచే మొదలవచ్చు చెప్పలేము. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కెమెరా ముందు ఉంటే అది వేరు. ఒక్కోసారి కెమెరా అలవాటు కాకపోతే ఏమవుతుందంటే ఇప్పుడు మోక్షజ్ఞం లాగా అయిపోతుంది. ఇప్పుడు బాలకృష్ణ గారు చిన్నప్పుడే వచ్చారు కాబట్టి, తాతమ్మ కళ్ళలోంచి వచ్చారు కాబట్టి హరికృష్ణ గారు కానీ బాలకృష్ణ గారు కానీ అలా కంటిన్యూ అయిపోతూ వచ్చారు. చిన్నప్పుడు కెమెరా ఫేస్ చేసిన దారి వేరు. మహేష్ బాబు ఎంత రాణించాడు మనకు తెలుసు, కృష్ణ గారు అబ్బాయిగా వచ్చిన మహేష్ బాబు. ఇట్లా రమేష్ బాబు గారు వచ్చినా కానీ బాలనటుడిగా వచ్చిన తక్కువ సినిమాలు చేశాడు. మహేష్ బాబు ఏంటంటే బాలనటుడిగా రాణించాడని చెప్పాలి. జూనియర్ ఎన్టీఆర్ కూడా బాలనటుడిగా రాణించిన వాళ్ళే. ఈజ్ ఉంటుంది. ఇప్పుడు నాగార్జున గారు కూడా సుడిగుండాలనే సినిమాలో చిన్న పాత్ర చేశారు కానీ తర్వాత కంటిన్యూ అవ్వాల. వాళ్ళు ఎవరో వద్దామని అనుకోవాలా. అలాగే సురేష్ బాబు గారు కానీ వెంకటేష్ గారు కానీ మొదట అనుకోవాలి సినిమాలో రావాలని. నిర్మాతకు సురేష్ బాబు గారు వచ్చిన తర్వాత కానీ నేను వ్యాపారవేత్త అవ్వాలనుకున్న వెంకటేష్ గారు అనుకోకుండా వచ్చి కలిగి పాండవులతో హీరో అయ్యారు. కానీ ఒక విధంగా చెప్పాలంటే కొత్త నటనకి వాళ్ళు కొత్త అని చెప్పాలి. వాళ్ళు నిర్మాణ రంగంలో ఉన్న వాళ్ళు వాళ్ళ అబ్బాయిగా వచ్చి ఆయన హీరోగా నిలబడ్డారు వెంకటేష్ గారి ఫ్యామిలీలో. అదండి. సో మొత్తానికైతే మెగా ఇంట ఒక భారీ సంబరాలు అయితే మొదలు కాబోతున్నాయని చెప్పి అనుకోవచ్చు అంటారా? 100%. ఎందుకంటే ఈ ఆనందం అనేది మామూలు ఆనందం కాదు, ముఖ్యంగా చిరంజీవి గారికి. ఎందుకంటే ఆయన కష్టపడి పైకి వచ్చారు, స్వయం కృషితో పైకి వచ్చారు, అలా మెగాస్టార్ అయ్యారు. ఎన్టీ రామారావు గారి తర్వాత నెంబర్ 1 హీరో ఎవరంటే మరి కష్టపడి పైకి వచ్చి మరి ఆయన ఎక్కడో మొక్కలతూరు నుంచి ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి సినిమా ఫీల్డ్ అంతమందిని పెద్ద పెద్ద దిగ్గజాలను కాదని ఆయనకి పట్టం కట్టారని జనం. ఆ టాలెంట్ లేకపోతే ఆ స్థానాన్ని ఎవరు. సో మనం ఆ యొక్క ఆనందాన్ని కూడా అపోలో ఆసుపత్రిలో ఆయన మాట్లాడుతున్న సందర్భంలో భావోద్వేగానికి అయితే గురయ్యారు, అది కూడా చూసాం. సో చూద్దాం సార్, మొత్తానికి మెగా ఇంటి అయితే ఒక భారీ సంబరాలు అయితే జరగబోతున్నాయి. సో చూద్దాం జరగబోతుంది. నమస్తే. నమస్తే అండి.